అనిపించింది కానీ సార్ మీరు కరెక్టే సార్ ఒప్పేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఓటమిని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వేల గురించి అసలు డంకా బజాయించుకుని చెప్పిందే వాళ్ళు కదా. అన్ని సర్వేలు మాకు ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ మెయిన్ పేజ్ ఓపెన్ చేయండి, అన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఇస్తున్నారని మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడుస్తారు ఎందుకు? వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ మెయిన్ పేజ్ తీయండి, వాళ్ళ అఫీషియల్ పేజ్. ఆ సజల్ బాల్గార్ రెడ్డికి నిజంగా పాప ఎన్నిసార్లు తిట్టినా అబ్బాయి అతనికి బుద్ధి రాదు, ఆ జగన్ అన్న అట్లా మోసం చేస్తూనే ఉంటాడు. ఇవాళ ఇంకో మ్యాటర్ చెప్పనా మీకు, పాపం జగన్మోహన్ రెడ్డి పుండు మీద కారం మనం చల్లకూడదండి, మనకు అలాంటి సంస్కారం కాదు కాబట్టి నేను నిజంగా పాపం జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటున్నాడు, తనంత నమ్మి అత్యంత నమ్మకం పెట్టుకున్నటువంటి సాక్షి కూడా ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసింది. సాక్షి జగనన్నా నిన్ను మోసం చేసిందయ్యా సాక్షి, గుర్తు తెచ్చుకో, ఒకసారి చూసుకో, ఎందుకో చెప్తా. వై నాట్ 175/175 అన్నాడు. ఆఖరికి ఆ సాక్షిలో కూడా తిప్పి కొడితే 101, 102 ఇవ్వట్లా అండి. ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు జగనన్న గురించి? పాపం తిప్పి కొడితే 101, 102 కూడా ఇవ్వట్లేదండి సాక్షిలో. మీరు గమనించండి, నాకు తెలిసి ఐ థింక్ నిన్న ఈవినింగే వాళ్ళు ఇచ్చేశారు 94 to 102, 92 to 101 అని చెప్పి తిప్పి కొడితే అదేదో ఒక్క సర్వే అండి. వాళ్ళు పాపం ఏం చేశారో తెలియదు, అది ఎక్కడ సర్వేనో నాకు తెలీదు, అసలు నిజంగా సర్వే సంస్థ ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఉందో లేదో నాకు తెలీదు, లేదా సజ్జల్ బాల్గార్ రెడ్డి ఏమన్నా క్రియేట్ చేశాడో నాకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం 158 ఇచ్చి ఒక 4 మాత్రమే కూటమికి అన్నారండి. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, సర్వే చేసేటప్పుడు దెర్ ఈస్ సమ్ సైంటిఫిక్ మెథడాలజీస్ ఉండాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవడు పడితే వాడు సర్వేలు చేయడానికి ఉండదు. అందరం ఎందుకు మాట్లాడతాం? ఇందాక సార్ సీ ఓటర్ సర్వే గురించి మాట్లాడారు, లేదా జాతీయ సంస్థలు చేసేటువంటి కొన్ని సర్వేల గురించి మనం మాట్లాడతాం, లేదా కొన్ని సంస్థల్లో స్టేట్ రిలేటెడ్ సంస్థలు చేసేటువంటి సర్వేలు కూడా వాళ్ళ మెథడాలజీ ప్రకారంగా మనం మాట్లాడతాం. ఒక సర్వే చెయ్యాలి అని అంటే ఏ టైంలో ఇప్పుడు మీరు వాళ్ళ నుంచి మీరు ఇన్పుట్ తీసుకుంటున్నారు, డెమోగ్రాఫిక్గా ఏ వర్గాల నుంచి తీసుకుంటున్నారు, జియోగ్రాఫిక్గా ఒక నియోజకవర్గంలో అంటే మరి ఇది వాళ్ళకి అర్థం కాదు కానీ మనం చెప్దాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది అర్థం కాదు అయినా చెప్దాం. మన ప్రయత్నం ఈ 5 ఏళ్లలో ఎప్పుడు ఆపల, వాళ్ళకి పాఠాలు చెప్పే ప్రయత్నం మనం 5 ఏళ్లలో ఎప్పుడు ఆపలేదు. సో ఈ లాస్ట్లో కూడా నేను ఆపను, ఒక టీచర్గా ఖచ్చితంగా వాళ్ళకి పాఠాలు చెప్తూనే ఉంటా. అయితే సర్వే చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా డెమోగ్రాఫిక్గా ఏ వర్గాల నుంచి మనం ఇన్పుట్స్ తీసుకుంటున్నాం, జియోగ్రాఫిక్గా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి, అర్బన్ నుంచి ఎంత, రూరల్ నుంచి ఎంత, ఎక్కడ ఏంటి అనేటువంటి